తెలుగువారమైన మనమందరము ఇష్టపడే గోంగూరలో ఉండే ఆమ్లత రుచికి మసాలాలను దట్టించి వేస్తే టంకీ ఫ్లేవర్ మరి ఏ వంటకాల్లోనూ దొరకదు. అదే గోంగూర పులిహోర. గుడ్ మార్నింగ్ అందరికీ. గోంగూరతో పులిహోర మనం చాలా రకాలుగా చేసుకుంటూ ఉంటాం కదా. మామిడికాయ, అలాగే చింతపండు, నిమ్మకాయ, అలాగే గోంగూరతో. ముందుగా ప్యాన్ పెట్టేసేసుకొని 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు 2 కూడా వేసేసి ఒక్కసారి కలయబెట్టండి. ఇప్పుడు సరిపడా ఎండుమిర్చిని కూడా వేసేసి 3 కూడా దోరగా వేయించండి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి తిప్పండి. ఇదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసేసి శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూరనంతా ఇందులో వేసి ఒక్కసారి కలిపెట్టండి. ఇందులోకి మనం కొంచెం ఉప్పు, కొంచెం పసుపు కూడా వేసేసి ఒక్కసారి తిప్పేసేసి మూత పెట్టేసి మగ్గించండి. 1 నిమిషం పాటు ఉంచి మూత తీసి మరొకసారి కలపండి. ముందుగానే నానబెట్టుకున్న చింతపండు పులుపును ఇందులో చేర్చి మరొకసారి బాగా కలిపేసి ఆయిల్ బయటకు వచ్చే వరకు ఉంచండి. ఇక ముందుగానే మనం పౌడర్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పౌడర్నంతా ఇందులో వేసేసి దగ్గరకంట వచ్చే వరకు ఉంచండి. ఇది చల్లారిన తర్వాత మళ్ళీ మిక్సీ జార్లో ఒక్కసారి వేసి తిప్పండి. ఇక మనకు ఈ పులుపు అయితే తయారైపోయింది. ఇక పోపు తయారీ కోసం మళ్ళీ ప్యాన్ పెట్టేసేసి కొద్దిగా ఆయిల్, అలాగే నెయ్యి 2 కూడా వేసాను. ప్రసాదం చేస్తున్నాం కాబట్టి మినపప్పు, శనగపప్పు, అలాగే జీడిపప్పు వేస్తున్నాను. నేను పల్లీలు వేయట్లేదు, ప్రసాదం కాబట్టి మనం పల్లీలు కూడా వేసుకోవచ్చు. ఇక ఎండుమిర్చి, కరివేపాకు సరే 4 పచ్చిమిరపకాయ చీలికలు కూడా ఇందులో చేర్చేసేయండి. టేస్ట్ బాగుంటాయి. ఇక పసుపు, కొద్దిగా ఉప్పు 2 కూడా చేర్చేసి దోరగా వేగింది అనుకున్నప్పుడు స్టవ్ని అయితే ఆపేసేయండి. ఇక ముందుగానే చల్లార్చి పెట్టుకున్న ఈ అన్నంలోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూర మిశ్రమాన్నంతా ఇందులో వేసేసి బాగా కలపండి. ఇది ముందుగా రంగురైతే రాదు, తర్వాత మనం పోపు అంతా కలిపిన తర్వాత రంగు అయితే వస్తుంది. పోపు చల్లారిన తర్వాత ఈ పోపులోనికే ఈ మొత్తం అన్నాన్ని వేసి కలపండి. ఇప్పుడైతే రంగు బాగా వస్తుంది. మరి మీరు కూడా ఒక్కసారి తయారు చేసేసి నాకు ఎలా ఉందో రెసిపీ కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.